వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. ఈ రోజు మనం భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిమాలయ యాత్ర చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ 4 పవిత్ర క్షేత్రాలు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న సంస్థ డివోషనల్ టూర్స్ అనగానే ముందు వరుసలో వినిపించే పేరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇంకెందుకు ఆలస్యం, చార్ధామ్ యాత్ర గురించి వివరాలు తెలపడానికి మనతో ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ వేసవి వచ్చిందంటే చాలు దైవభక్తితో భక్తులంతా కూడా చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చార్ధామ్ యాత్ర చేయాలి అనుకుంటారు. ఆ చార్ధామ్ యాత్ర గురించి విశేషాలు ఏంటో తెలియజేయండి. మీరు అన్నట్టుగా ఈ చార్ధామ్ యాత్ర అన్నది కేవలం మనకు ఒక 6 months పీరియడ్ మాత్రమే ఉంటుందండి. ఓకే. సో అది ఎలా అంటే ఏప్రిల్లో మనకు అక్షయ తృతీయ అని వస్తుందన్నమాట. సో అక్షయ తృతీయ వచ్చిన మరుసటి రోజు నుంచి ఈ టెంపుల్స్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ మెయిన్గా చార్ధామ్ అనగానే మనకి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాగా ఈ 4 టెంపుల్స్ కూడా మనకి అక్షయ తృతీయ తర్వాత 1 by 1 టెంపుల్స్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ ఇయర్ మనం చూసుకుంటే ఏప్రిల్ 21 నుంచి ఈ టెంపుల్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈ చార్ధామ్ యాత్ర మనం చేయాలి అనుకుంటే ఇందులో వచ్చేటువంటి 4 ప్లేసులు కూడా మనకు హిమాలయాస్లో ఉంటాయి అన్నమాట. అవి కూడా అన్ని హిమాలయన్ మౌంటైన్ రేంజ్లో 1 by 1 ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మనం వెళ్ళాల్సినటువంటి మార్గము అంత ఈజీగా ఉండదు. కంప్లీట్గా ఒక 10 days హిమాలయాస్లో అంటే ఉత్తరాఖండ్ స్టేట్లో మనం వెళ్ళి చూడాల్సిన ప్లేసెస్ అనమాట. ఈ ప్లేసెస్ అన్నీ కూడా ముఖ్యంగా మనం యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ యమునోత్రి అనగానే ఏంటంటే మనకి యమున నది భూమి మీద మనకు హిమాలయాస్ నుంచి హిమగిరిల నుంచి మనకు మంచు కరిగి జలపాతంలాగా ప్రవేశించే మొట్టమొదటి ప్లేస్ ఏదైనా ఉంది యమునా నది అంటే అది యమునోత్రిగా చెప్తారనమాట. అలాగే గంగా నది కూడా గౌముఖ్ నుంచి స్టార్ట్ అయ్యి మొట్టమొదట మనకు కనపడే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది గంగోత్రి. సో అక్కడి నుంచే ఈ గంగా నది ప్రవాహం అనేది స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా అలాగా వెళ్తూ అది గంగాసాగర్లో వెళ్ళి కలుస్తుందన్నమాట. అలాగా కేదార్నాథ్ టెంపుల్, సాక్షాత్తు శివుడు అక్కడ ఉన్నారని చెప్పనేసి నానుడు ఉంది. అలాగే బద్రీనాథ్లో అక్కడ మనము ఎక్కువ మంది వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకొని అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్వాత ఉష్ణకుండంలో స్నానము, పక్కనే ఉన్నటువంటి మానా విలేజ్ సైట్ సీయింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ చార్ధామ్ అనేవి మనకి ఏప్రిల్లో మొదలయ్యి అంటే అక్షయ తృతీయ తర్వాత మొదలయ్యి అప్ టు దీపావళి వరకు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి అన్నమాట. అందులోనూ మనము ఈ చార్ధామ్ యాత్ర ఎక్కువగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సమ్మర్లో మన క్లైమేట్ చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. సో ఈ చార్ధామ్ యాత్రకు వెళ్తే ఏంటంటే కంప్లీట్గా ఒక 10 days లేదా 11 days మనం హిమాలయాస్లోనే ఉంటాం. సో కాబట్టి మన హాట్ వెదర్ నుంచి కొద్దిగా కూల్ వెదర్లోకి వెళ్తాం కనుక సో ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమ్మర్లోనే ప్లానింగ్ అనేది చేసుకుంటారనమాట. ప్లస్ అలాగే అక్కడ సీజన్ కూడా చూసుకుంటే మనకు ఈ 6 months పీరియడ్లో బెస్ట్ సీజన్ ఏదైనా ఉంది అంటే అది ఏప్రిల్, మే, జూన్ అనమాట. ఎందుకంటే జూన్ మిడ్ తర్వాత వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఎక్కువగా అప్పుడు ఆ టైంలో వెళ్ళరనమాట. ఎందుకంటే వర్షాల వల్ల ల్యాండ్ స్లైడింగ్ జరుగుతూ ఉంటాయి. సో కొన్ని రోడ్స్ ఓపెన్ ఉంటాయి, కొన్ని రోడ్స్ క్లోజ్ అవుతాయి అనమాట. సో దాని కారణంగా ఎక్కువ మంది ఈ పీరియడ్లోనే వెళ్తారనమాట. ఏప్రిల్, మే, జూన్ మిడ్ వరకు వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ ఈ సీజన్ ఎప్పుడైనా మొదలవుతుంది అంటే మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అనమాట. అంటే అప్ టు దివాళీ వరకు కూడా మళ్ళీ యాత్ర అనేది ఉంటుంది. సో ఆ టైంలో కూడా ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్నిట్లోనూ మనం చూసుకుంటే మనకి సమ్మర్ అనగానే హాలిడేస్ వస్తాయి పిల్లలకి అందరికీ కూడా. ప్లస్ మన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఏంటంటే సమ్మర్లో కొద్దిగా రిలాక్స్ అవ్వాలి, అలాగే దైవ దర్శనం చేసుకోవాలన్న కాన్సెప్ట్తో ఉంటారు కనుక ఎక్కువ మంది చార్ధామ్ యాత్రకి ఇదే పీరియడ్లోనే ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మనము అన్నట్టుగా ఈ చార్ధామ్ యాత్రలో మనకి మేజర్గా వచ్చే టెంపుల్స్ వచ్చేసేసి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 కూడా మనకు ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నాయన్నమాట. ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో ఈ 4 ప్లేసెస్తో పాటు ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనము ఓన్లీ ఒక కేదార్నాథ్కి మాత్రమే వెళ్తున్నాం. అలాగా పంచకేదార్లు అని చెప్పనేసి అక్కడ పంచకేదార్నాథ్ టెంపుల్స్ ఉన్నాయి. అలాగే బద్రీనాథ్కి సంబంధించి మనం ఓన్లీ ఒక బద్రీనాథ్ మాత్రమే చూస్తున్నాం. అలాగా పంచబద్రీలు అని చెప్పనేసి 5 బద్రీనారాయణ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. సో ఇలాగే మనకి ప్రయాగలు కూడా అక్కడ 5 ప్రయాగలు ఉన్నాయండి. దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ. ఇలాగా అక్కడ మనకు ప్రతి ప్రయాగలో కూడా మనకి అలకనంద నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ప్రయాగలో ఒక్కొక్క నదీ సమూహం అనేది ఉంటుందన్నమాట. సో అలాగా ఈ 5 ప్రయాగలు కూడా ఈ చార్ధామ్ యాత్రలో మనం చూస్తాం అన్నమాట.
ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఉత్తరాఖండ్ స్టేట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి దైవ భూమిని కవర్ చేయాలి అనుకుంటే సుమారుగా 45 రోజుల నుంచి 50 రోజులు పడుతుందన్నమాట. ఓకే. సో అందులోనూ మనం వాటిల్లో చూస్ చేసుకునేసేసి మెయిన్ ప్లేసెస్ ఏవైతే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని చిన్న టెంపుల్స్ మనం ప్రోగ్రాంలో చూడొచ్చు అనమాట. ఓకే సార్, అంటే మీరు చెప్పినట్లు 45 నుంచి 50 రోజులు పడుతుంది అన్నారు. మొత్తం చార్ధామ్ యాత్ర అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా కూడా ఆదర్శనీయమైనటువంటి ప్రదేశాలు అక్కడ ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా అండి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ 4 టెంపుల్స్ మెయిన్గా వెళ్తారు. సో ఈ టెంపుల్స్తో పాటు మనం వెళ్ళేటప్పుడు అక్కడ వస్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి టెంపుల్స్ కూడా కొన్ని కవర్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ముఖ్యంగా చార్ధామ్ యాత్ర వచ్చేసేసి మనకి 12 nights 13 days టూర్ అనేది మన దగ్గర ప్లానింగ్ ఉందన్నమాట. సో ఈ 13 days టూర్లో మనం వచ్చేసేసి ప్లేసెస్ చూసుకుంటే హరిద్వార్, అలాగే రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి, ఉత్తరకాశీ, తర్వాత కేదార్నాథ్, గుప్తకాశీ, బద్రీనాథ్, అలాగే మనా విలేజ్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం సైట్ సీయింగ్లో మన ఐటినరీలో ఉంటాయన్నమాట. సో ఈ షెడ్యూల్ కూడా ఏంటంటే 12 nights 13 days షెడ్యూల్ అండి. సో క్లయింట్ ఇప్పుడు మన పిలిగ్రిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ డెస్టినేషన్ నుంచి వెళ్ళాలనుకున్నా, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒంగోలులో ఉన్నారు. సో ఒంగోలులో నుంచి మనకి ఫ్లైట్ యాక్సెస్ లేదు కాబట్టి దానికి నియర్ బై ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ అనేది ఇస్తామన్నమాట. సో ఆ ఫ్లైట్ అలాగా ఢిల్లీ వరకు రీచ్ అవుతారు. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి కంప్లీట్గా మన షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. సో క్లయింట్ ఏ ప్లేస్లో నుంచి ఉన్నా సరే మన బోత్ స్టేట్స్, అలాగే కర్ణాటక నుంచి కానివ్వండి, లేదంటే తమిళనాడు నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి ఉన్నా సరే క్లయింట్ అనేది అప్ టు ఢిల్లీ వరకు మనం ఫ్లైట్ టికెట్స్ అనేది ఇస్తున్నాము. ఢిల్లీ నుంచి టూర్ అంతా కూడా కంప్లీట్గా బై బస్సు ఉంటుందన్నమాట. అది గ్రూప్ టూర్ అయితే. లేదు ఇండివిజువల్గా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు అనుకుంటే ఎంతమంది మెంబర్స్ వెళ్తున్నారో వాళ్ళకు అనుగుణంగా వెహికల్ అనేది ఉంటుందన్నమాట. ఈ షెడ్యూల్ కూడా అండి ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి మనం హరిద్వార్ వెళ్తాం. సో హరిద్వార్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనం ఒక 2 nights స్టే ఉంటాం. హరిద్వార్లో చూడాల్సినటువంటి టెంపుల్స్, అలాగే అక్కడ ప్రతిరోజు కూడా ఏంటంటే సాయంకాలం గంగాహారతి అనేది ఉంటుందన్నమాట హరికపుడి ఘాట్లో. సో ఆ గంగాహారతి విజిట్, అక్కడ చేయాల్సినటువంటి అన్ని పూజలు చేసుకొని అక్కడ చూడాల్సినటువంటి అమ్మవారి టెంపుల్స్ మానసాదేవి, చండీదేవి దర్శనం కూడా చేసుకొని మనం యమునోత్రి వెళ్తాం అనమాట ఫస్ట్ ప్లేస్. సో యమునోత్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 nights హాల్ట్ ఉండి ఈ యమునోత్రి దర్శనం అనేది చేసుకుంటాం అనమాట. ఈ యమునా నది దర్శనానికి అంటే యమునోత్రి దర్శనానికి మనం వెళ్ళాలి అనుకుంటే బస్ అనేది నేరుగా వెళ్ళదన్నమాట. సో ఒక 6 kilometers బిఫోరే జానకి చెట్టి అనే ప్లేస్లో బస్సెస్ అన్నీ కూడా హాల్ట్ అయి ఉంటాయన్నమాట. సో అక్కడ నుంచి ఈ 6 kilometers మనం డోలీ కానీ, నడిచి కానీ, లేదంటే గుర్రం మీద కానీ వెళ్ళొచ్చు అనమాట. ఒక పూర్తి రోజు టైం అనేది ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం టైం ఇచ్చేస్తాము. సో దానికి అనుగుణంగా పిలిగ్రిమ్స్ ఎలా వెళ్ళాలనుకున్నా సరే, నడిచి వెళ్ళాలనుకున్నా, లేదా గుర్రం వెళ్ళాలనుకున్నా, డోలీ వెళ్ళాలనుకున్నా వాళ్ళకి కావాల్సినంత టైం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని యమునోత్రి దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ యమునామాత దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం గంగోత్రి వెళ్తాం అనమాట. సో ఈ గంగోత్రి వెళ్ళేటప్పుడు మనము ఉత్తర కాశీ అనే ప్లేస్ మీద నుంచి వెళ్తాం అనమాట. సో అక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని గంగోత్రి వెళ్ళి గంగోత్రిలో మనం స్నానం ఆచరించి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, గంగ పూజ, అలాగే గంగోత్రి మాత దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ మనం బ్యాక్ ఉత్తర కాశీకి వచ్చేస్తాం. సో ఇక్కడ గంగోత్రిలో ఏంటంటే మనకి నేరుగా వెహికల్స్ అన్నీ కూడా అప్ టు టెంపుల్ వరకు వెళ్ళిపోతాయి. కేవలం ఒక 1/2 kilometer మాత్రమే, ఒక 10 నిమిషాలు మాత్రమే నడక మార్గం ద్వారా వెళ్ళి దర్శనాలన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం గంగోత్రి అయిన తర్వాత కేదార్నాథ్కి వెళ్తాం, 3వ డెస్టినేషన్ మన చార్ధామ్ టూర్లో 3వ ప్లేస్ అనమాట. సో ఈ కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసేసి సుమారుగా మనకి 16 kilometers నడిచి కానీ, డోలీ కానీ, లేదంటే గుర్రం మీదనే వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ మనం ముందుగానే హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే హెలికాప్టర్ ద్వారా కూడా ఈ కేదార్నాథ్ దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ మంది ఏంటంటే కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మనకు అక్కడ ఉన్నటువంటి నియర్ బై ప్లేస్ సోన్ ప్రయాగ్ వరకు వెహికల్స్ వెళ్తాయి. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు అక్కడ గవర్నమెంట్ రిజిస్టర్ చేసినటువంటి వెహికల్స్లో మాత్రమే ట్రావెలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ట్రావెల్ చేసి కేదార్నాథ్ దర్శనం చేసుకుంటారనమాట. సో కేదార్నాథ్ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అభిషేకాలు కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగేటువంటి హారతులు కానీ ఏమైనా వీక్షించాలనుకుంటే ఒక నైట్ అక్కడ స్టే చేయడానికి కూడా మన షెడ్యూల్లో ఒక ఆప్షనల్ డే అనేది ఇస్తామన్నమాట. ఎందుకంటే కొన్ని డేస్లో ఏదైనా వర్షాలు వచ్చి మనం వెళ్ళాల్సిన రోజులో దర్శనం అనేది కూడా బంద్ అవుతుంది. సో అటువంటి టైంలో ఒక ఎక్స్ట్రా డే పెట్టడం వల్ల దర్శనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ డే, ఒకవేళ ఫస్ట్ డే మనకు దర్శనం అవ్వకపోయినా నెక్స్ట్ డే కేదార్నాథ్ దర్శనం చేసుకొని మన షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళిపోయి బద్రీనాథ్కి వెళ్తాం అనమాట.
సో బద్రీనాథ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బద్రీనాథ్లో మనము ఫస్ట్ ఉష్ణకుండ స్నానము, తర్వాత బద్రీనారాయణ దర్శనము, అలాగే పిండ ప్రదాన కార్యక్రమాలు అక్కడ బ్రహ్మకపాలం అనే ప్లేస్లో చేస్తారనమాట. సో బద్రీనాథ్లో మనం పిండ ప్రదాన కార్యక్రమాలు చేస్తే అంతిమ పిండం అని చెప్పి అంటారనమాట. సో ఇంకా అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చాక పిండ ప్రదానాలు చేయకపోయినా పర్వాలేదన్న నానుడు అక్కడ ఉందన్నమాట. సో అందుకు కాబట్టి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మకపాలంలో ఈ పిండ ప్రదాన కార్యక్రమం అనేది ఆచరిస్తారనమాట. అలాగే బద్రీనాథ్కి పక్కకే మనకు కేవలం ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మానా విలేజ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఆ మానా విలేజ్లోనే మనకి సరస్వతి నది స్టార్టింగ్ పాయింట్, అలాగే గణేష్ గుఫ, వ్యాస్ గుఫ, ఇలాగా చాలా ప్లేసెస్ అక్కడ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా విజిట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ మనం రిషికేశ్కి వచ్చేస్తాం. సో రిషికేశ్కి వచ్చి రిషికేశ్లో చూడాల్సినటువంటి టెంపుల్స్, అక్కడ జరిగేటువంటి సాయంకాలం గంగాహారతి, ఇవన్నీ చూసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం ఢిల్లీకి వస్తాం. సో ఈ విధంగా ఒక 12 nights 13 days టూర్ అనేది ఎక్కడ ఏ రోజు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ప్రతి ప్లేస్కు ఆన్ టైంకి వెళ్తూ ఉన్నట్టుగా ఈ షెడ్యూల్ అనేది ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఓకే సార్. సార్, ప్రత్యేకంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉంది ఈ చార్ధామ్ యాత్రలో. మరి ఆర్వి ట్రావెల్స్లో ప్రయాణించే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు, ప్రయోజనాలు ఉంటాయి? మీరు అన్నట్టుగా అండి, లాస్ట్ 25 years నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ చార్ధామ్ యాత్ర అనేది ఎవ్రీ ఇయర్ రన్ చేస్తున్నాం అనమాట. ఒక కంప్లీట్ టీము 45 నుంచి 50 రోజులు కంప్లీట్ టీం ఒక వర్క్ చేస్తాం అనమాట. ఎలాగంటే అండి, ఇప్పుడు ప్రతి బేస్లో కూడా హరిద్వార్ వెళ్ళినా, లేదంటే యమునోత్రి వెళ్ళినా, గంగోత్రి వెళ్ళినా, కేదార్నాథ్ వెళ్ళినా, అక్కడ మనం ప్రతి ప్లేస్లో ఒక బేస్ క్యాంప్ అనేది ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఆ ప్రతి బేస్ క్యాంప్లో ఒక సీనియర్ మేనేజర్ ఉంటారు. అలాగే ప్రతి వెహికల్లో కూడా కస్టమర్స్ వెళ్ళేటువంటి ప్రతి వెహికల్లో కూడా ఒక మేనేజర్ వెళ్తారు, తెలుగు మేనేజర్. వాళ్ళకి ఎక్కడికక్కడ ప్యాకేజ్ గురించి, ప్రోగ్రామ్ గురించి అంతా కూడా డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే బేస్ మేనేజర్ ఎప్పుడైతే రీచ్ అవుతారో అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఆ రోజు క్లైమేట్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా వెళ్తే దర్శనాలు త్వరగా అవుతాయి, అక్కడ వాళ్ళకి ఏమైనా కావాల్సినటువంటి గుర్రాలు కానివ్వండి, డోలీలు కానివ్వండి, ముందే ఏమైనా ప్లాన్ చేసుకోవాలన్నా సరే వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బేస్ మేనేజర్స్ ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ షెడ్యూల్ అనేది జరుగుతూ ఉంటుంది. సార్, చార్ధామ్ యాత్ర అంటే చాలా మంది హెలికాప్టర్ గురించి ఆలోచిస్తారు. దాని గురించి ఏం చెప్తారు? చార్ధామ్ యాత్రలో మనకి ఎక్కువ మంది కేదార్నాథ్ హెలికాప్టర్ గురించి అడుగుతూ ఉంటారండి. సో ఈ హెలికాప్టర్ ఫెసిలిటీ అనేది యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్గా ఆన్లైన్ చేసేసారండి. సో ఎక్కడ మనం ఏజెంట్స్ ద్వారా వెళ్ళి చేసుకునే సిచ్యువేషన్ లేదనమాట. సో కాబట్టి ఆన్లైన్ అండి, ఓన్లీ కంప్లీట్గా ఆన్లైన్ చేసేసారనమాట. సో ఎవరైనా సరే మన దగ్గర బుక్ చేసుకున్నటువంటి ప్రతి క్లయింట్ కూడా మనం క్లియర్గా చెప్తున్నాం అనమాట. హెలికాప్టర్ ఫెసిలిటీ అనేది ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ May 1st వీక్లో దర్శనానికి వెళ్తున్నారు. సో వాళ్ళు వెళ్తున్నటువంటి దర్శనానికి ఏ టైంకి హెలికాప్టర్ టికెట్ అనేది ఓపెన్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ మనకి ముందుగానే ఆ సైట్లో రిజర్వ్గా పెట్టేస్తారనమాట. సో ఆ డేట్ ఎప్పుడు ఏంటి అన్న దాని గురించి బుక్ చేసుకున్నటువంటి ప్రతి క్లయింట్ కూడా ఎవరైతే హెలికాప్టర్ రిక్వైర్మెంట్ మాకు కావాలి అని అడిగారో వాళ్ళందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మా ఎగ్జిక్యూటివ్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో వాళ్ళే అంటే కస్టమర్సే ఆ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్, చార్ధామ్ యాత్రలో ఆర్వి ట్రావెల్స్ అండ్ ఇదిలో మీరు ఖచ్చితంగా ఫుడ్ విషయంలో చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మీరు భక్తుల కోసం? ఎగ్జాక్ట్లీ అండి. ముఖ్యంగా మనము ఆర్వి ట్రావెల్స్ పేరు గుర్తొచ్చిందంటేనే పిలిగ్రిమ్స్కి ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్ అనమాట. మనం ప్రొవైడ్ చేసే ఫుడ్ అనమాట. అది ముఖ్యంగా చార్ధామ్ యాత్ర చూసుకుంటే అదొక పెద్ద నెట్వర్క్ అండి. స్టెప్ బై స్టెప్ ఎలా అంటే ఇప్పుడు మనం చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవ్వకముందే సుమారుగా ఒక 10-15 రోజుల ముందే ఒక సపరేట్ ట్రక్లో మనం అక్కడ యాత్రకు కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ అంటే కిరాణా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచే మన తెలుగు స్టేట్స్ నుంచే పర్చేస్ చేసి అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్స్కి పంపించడం జరుగుతుందన్నమాట. ప్రతి బేస్ క్యాంప్లో ఒక సీనియర్ మేనేజర్ ఎలాగైతే ఉంటాడో అలాగే ప్రతి బేస్ క్యాంప్లో ఒక సపరేట్ కిచెన్ టీమ్ అనేది ఉంటుందన్నమాట. వెళ్ళేటువంటి ప్రతి పిలిగ్రిమ్స్ కూడా డైలీ కంప్లీట్ మన తెలుగు భోజనమే వాళ్ళకి అందిస్తారనమాట. ఎందుకంటే కంప్లీట్ కిరాణా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది, ప్రతి ప్లేస్లో డంప్ అయి ఉంటుందన్నమాట. సో అక్కడ కేవలం ఆ బేస్లో దొరికేటువంటి వెజిటబుల్స్ కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ మాత్రమే అక్కడ పర్చేస్ చేస్తారు. ఫుడ్ విషయంలో కేరింగ్ ఎలా అంటే అండి, డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది,
మధ్యాహ్నం ఫుల్ మీల్స్ ఉంటుందన్నమాట. నైట్కి టిఫిన్స్తో పాటు మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే చాలామంది నైట్ లైట్ మీల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో కొందరు టిఫిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కొద్దిగా లైట్గా తీసుకుంటారు కనుక వాళ్ళకి టిఫిన్స్ ఉంటాయి, అలాగే ఫుల్ మీల్స్ కూడా ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనం జర్నీస్లో ఉంటామో, లైక్ ఇప్పుడు మనం యమునోత్రి దర్శనానికి వెళ్ళాలి. సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే మళ్ళీ తిరిగి మనం ఈవినింగ్ బ్యాక్ హోటల్కి వస్తాం. సో సుమారుగా మనం ఒక 6 కిలోమీటర్స్ ట్రెక్ చేసి లేదంటే గుర్రం మీద వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. సో అటువంటి టైంలో ఏంటంటే మనం లంచ్ అనేది కంప్లీట్గా ప్యాక్ చేసేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ అలాగే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసేసేసి ముందుగానే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి బేస్లో కూడా బేస్ మేనేజర్ ఉంటారనమాట. సో వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ని ప్రతి ఒక్కరిని కూడా మీట్ అయ్యి వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంది ఏంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఇంకేదన్నా సరే వాళ్ళకి ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలన్నా సరే ఆన్ ది స్పాట్లో కూడా వాళ్ళు ఫుడ్ అనేది చేసి ఏర్పాటు చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ 45 డేస్ అక్కడ ఉన్నటువంటి కిచెన్ టీము, తర్వాత అక్కడ ఉన్నటువంటి బేస్ మేనేజర్స్, ఈచ్ వెహికల్లో ఒక మేనేజర్ కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుతారు. కాబట్టి ఎక్కడ కూడా క్లయింట్కి ఒక చిన్న ప్రాబ్లం అనేది కూడా ఉండదన్నమాట. సో ప్రతి నిమిషం వాళ్ళతో పాటు టచ్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక బస్సులో చూసుకుంటే మనము 26 మంది ట్రావెల్ చేస్తారనమాట. సో ఆ 26 మందితో పాటు ఒక మేనేజర్ ఉంటారు. సో అలాగే ఆయన మళ్ళీ బేస్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మేనేజర్ వచ్చి వాళ్ళతో మీట్ అవుతారు. సో అలాగా 1-to-1 కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కరితో అక్కడ ఉన్నటువంటి టూర్ మేనేజర్ చేస్తారనమాట. సో అలా కాబట్టి ఈ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అక్కడ జరుగుతున్నటువంటి ఫుడ్ మెను ఎలా రన్ అవుతుంది ఏంటి అనేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మా సెంట్రల్ టీం కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే సార్ అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఫుడ్ ఏమైనా సపరేట్గా చేస్తారా, లేదంటే అందరికీ కలిపే చేస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా హెల్త్ పరంగా సిక్ అయ్యారు, సో వాళ్ళకి ఏదైనా సరే స్పెషల్ ఫుడ్ కావాలి అన్నా సరే అక్కడ ఉన్నటువంటి కిచెన్ టీం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎవరైనా సరే హెల్త్ పరంగా సిక్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చేయడానికి వాటికి కావాల్సినటువంటి అంత సర్వీస్ కూడా మనం అక్కడ ఉన్నటువంటి బేస్ మేనేజర్ చూసుకుంటారు. ప్లస్ అలాగే అక్కడ ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళు కూడా ఏంటంటే కంప్లీట్ మనం లాంగ్ బ్యాక్ ఇయర్స్ నుంచి లైక్ 20 to 25 ఇయర్స్ నుంచి వాళ్ళతో పాటు చేస్తున్నాం కనుక ఎవరైనా సరే పిలిగ్రిమ్స్ అక్కడ హిల్ మీదకి వెళ్ళిన తర్వాత సిక్ అయ్యారు, సో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళు కూడా దగ్గరుండి జాగ్రత్తగా ఆ పర్సన్ మళ్ళీ క్యూర్ అయ్యి తన యాత్రకు ముందుకు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళతో పాటే ఉంటారనమాట. సో అటువంటి కంప్లీట్ సర్వీస్ అనేది అక్కడ ఉన్నటువంటి బేస్ మేనేజర్ ప్లస్ హోటల్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనమాట. ఓకే, ప్రత్యేకంగా చార్ధామ్ యాత్ర అంటే మనకి గుర్తుకొచ్చేది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని? ఎందుకంటే అండి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట. ఎందుకంటే సుమారుగా ఒక 6 months బిఫోరే మనం డేట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తాం అనమాట. అంటే ఏ డేలో బ్యాచెస్ ఉంటాయి ఏంటి అనేసి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఇయర్కి సంబంధించి చూసుకుంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి డైలీ బ్యాచెస్ ఉన్నాయండి, చార్ధామ్ బ్యాచెస్. సో కొన్ని బ్యాచెస్ ఆల్మోస్ట్ ఫుల్ అయ్యాయి, కొన్ని బ్యాచెస్ మనకు అప్ టు 75% వరకు కూడా బుకింగ్ జరిగి ఉన్నాయి అనమాట. సో బ్యాలెన్స్ ఇంకా కొద్ది మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి ఈ ప్యాకేజీకి సంబంధించి. అలాగే 3 to 4 months బిఫోరే మనం ఏవైతే బ్యాచెస్ పెడతామో వాటన్నిటికి కూడా ముందుగానే ఫ్లైట్ టికెట్స్ పర్చేస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు బస్సెస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ముందుగానే అంటే ఒక 5 to 6 months బిఫోరే ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా చార్ధామ్ యాత్ర చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు వెళ్ళి చాలా ఈజీగా చేసుకొని వచ్చేలాగా ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, గ్రేట్ సార్. అసలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎలా ఈ చార్ధామ్ యాత్ర కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి మన దగ్గర బుకింగ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్స్ కాల్ చేస్తే వాళ్ళ ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది పెట్టారనమాట. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ప్రతిరోజు ఒక డేకి లిమిటెడ్ స్లాట్స్ మాత్రం ఇచ్చారనమాట. సో ఈ ఇయర్లో అయితే మనకి స్లాట్స్ అనేది లిమిటెడ్ లేవు, అన్లిమిటెడ్ ఉన్నాయన్నమాట. సో మన దగ్గర బుక్ చేసుకున్నటువంటి ప్రతి క్లయింట్కి కూడా రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ చేసేసాం బుక్ చేసుకున్న వాళ్ళందరికీ. సో ఏ రోజు బుక్ అయిన క్లయింట్కి ఆ రోజు మనం రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాము. అలాగే ఎవరైతే హెలికాప్టర్స్ బుక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ ఉంటేనే హెలికాప్టర్ టికెట్స్ అనేది బుకింగ్ చేసుకోవాలి అనమాట. సో అందుకు కాబట్టి కస్టమర్స్ ఎవరైతే హెలికాప్టర్ టికెట్స్ చేసుకోవాలి అని ముందుగా మనకి ఇంటిమేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఏ డేట్కి అయితే కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్గా ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని ముందుగానే పంపించేసి వాళ్ళ హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, గుడ్ సార్. ఒక కాలర్ మనతో రెడీగా ఉన్నారు, రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి. చెప్పండి మీ డౌట్ ఏంటి? నమస్కారం అండి రాజ్ కుమార్ గారు, చెప్పండి.
ఏం లేదు సార్, మేము ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే ఎన్టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే. అయితే మేము రీసెంట్ గా మేము నిజామాబాద్ లో వేరే వాళ్ళ దగ్గర యాత్ర బుక్ చేసుకున్నామండి. ఓకే. అయితే ఇప్పుడు మాకు ఒక చిన్న సమస్య ఏంటంటే మాకు ఎలిసైడ్ కావాలండి. మీ ద్వారా ఏమన్నా హెల్ప్ అవుతుందండి? ఈ హెలికాప్టర్కి సంబంధించి మనకి ఎలా చేయాలి ఏంటన్న దాని గురించి మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేయండి. ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎందుకంటే హెలికాప్టర్ టికెట్స్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ చేసేసారండి. ఎక్కడ కూడా ఏజెంట్ త్రూ చేసుకునే ఆప్షన్ లేదనమాట. సో స్వతహాగా మీరే ఆన్లైన్ సైట్లోకి వెళ్ళి ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఏవైతే ఐడీస్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని ఈ హెలికాప్టర్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, రైట్ సార్. అంటే ఇప్పుడు వేసవి వస్తుంది, ఆటోమేటిక్గా టూర్స్ వెళ్ళాలని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో డొమెస్టిక్ ట్రావెల్స్ ఏమున్నాయి, అలాంటి ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఎక్కువగా సమ్మర్ వచ్చిందంటే అంటే అందరూ కూడా ఏంటంటే ఇక్కడ మనకు హాట్ వెదర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కూల్ డెస్టినేషన్స్లో వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న ఆప్షన్లో ఉంటారు అనమాట. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి ఈ చార్ధామ్ యాత్ర కూడా ఏంటంటే కంప్లీట్ ఒక అడ్వెంచరస్ టూర్ అనమాట. అలాగే సమ్మర్ నుంచి రిలీఫ్ వచ్చి ఒక కూల్ వెదర్లోకి వెళ్ళి ఒక 10 to 11 days మనం కంప్లీట్గా హిల్ మీద ఉండి ఎలా ఉంటుందంటే అండి, హరిద్వార్ నుంచి మనం ముందుకు వెళ్ళంగానే కంప్లీట్గా స్వెటర్లు వేసుకోవాలి, షాల్స్ యూజ్ చేయాలి, మంకీ క్యాప్స్ యూజ్ చేసుకొని ఒక కూల్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఈ చార్ధామ్ యాత్రే కాకుండా సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ మంది కాశ్మీర్కి వెళ్తారు, అలాగే షిమ్లా మనాలికి వెళ్తారు, లేదంటే గ్యాంగ్టాక్, డార్జిలింగ్, ఇలాగా నార్త్కి సంబంధించి కావాల్సినటువంటి అన్ని ప్యాకేజెస్ మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి సపరేట్ ప్యాకేజెస్. ఇప్పుడు శ్రీనగర్ వెళ్ళాలనుకుంటే శ్రీనగర్ ప్యాకేజ్ ఉంది, హిమాచల్ వెళ్ళాలనుకుంటే షిమ్లా మనాలికి సంబంధించి ప్యాకేజెస్ ఉన్నాయి, లేదు నార్త్ ఈస్ట్ వెళ్ళాలనుకుంటే గ్యాంగ్టాక్, డార్జిలింగ్ సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ ఉంది, అలాగే గౌహతి, షిల్లాంగ్, చిరుపుంజి లైక్ అస్సాం అండ్ మేఘాలయకి సంబంధించి మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. అలాగే సౌత్లో ఒకవేళ ట్రావెల్ చేయాలి ఏమైనా హిల్ స్టేషన్స్కి అనుకుంటే కూడా మన దగ్గర ప్యాకేజెస్ ఊటీ, కొడైకెనాల్ ప్యాకేజెస్ ఉన్నాయి. అలాగే కేరళ ప్యాకేజెస్ రెగ్యులర్గా ఉండనే ఉంటాయి మన దగ్గర. సో ఇలాగా ఇండియాలో ఉన్నటువంటి ఏ కూల్ ప్లేస్కైనా సరే సమ్మర్లో మనకి రాబోతున్న సమ్మర్లో మన దగ్గర అన్ని ప్లేసెస్కి ప్యాకేజెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ గ్రూప్ టూర్సే రన్ చేయడం కాకుండా ఎవరైనా సరే ఇండివిజువల్గా మేము మా ఫ్యామిలీతోనే వెళ్ళాలి, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము సపరేట్గా ట్రావెల్ చేయాలనుకున్నా సరే, అది చార్ధామ యాత్ర అయినా సరే వేరే ఏ ఇండివిజువల్ ప్యాకేజ్ అయినా సరే కస్టమైజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా మేము ఐటినరీ అనేది ఇస్తామన్నమాట. సో బడ్జెట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలన్నది ఎగ్జిక్యూటివ్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్లో మ్యాచ్ చేసి వాళ్ళ కంప్లీట్ టూర్ అనేది కేవలం ఒక 1 to 2 అవర్స్లోనే వాళ్ళకి షెడ్యూల్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, గుడ్ సార్. అలాగే డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు మనం ఎలా అయితే డిస్కస్ చేసామో డొమెస్టిక్ టూర్స్తో పాటు మన దగ్గర ఇంటర్నేషనల్ టూర్స్ కూడా ప్రతి కంట్రీకి ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయండి. శ్రీలంక వెళ్ళాలనుకుంటే మన దగ్గర శ్రీలంక ప్యాకేజ్ ఉంది, సింగపూర్, మలేషియా రెండు కలిపి ఒక ప్యాకేజ్ ఉంది, అలాగే బాలి ప్యాకేజ్, జపాను, యూరోప్ టూరు, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కంట్రీకి కూడా కంబోడియా, వియత్నాము, సో ప్రతి ప్లేస్కి మన దగ్గర ప్యాకేజెస్ అనేది ఉన్నాయన్నమాట. అలాగే రాబోతున్నటువంటి సమ్మర్ కొద్దిగా ఎండ్ అయిన తర్వాత మనకి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. సో అమర్నాథ్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ కింద ముక్తినాథ్ యాత్ర అనేది కూడా రన్ అవుతుంది అనమాట. సో ఈ ముక్తినాథ్ యాత్ర కూడా ఏంటంటే నేపాల్ కంట్రీలో ఉంటుంది. సో ఒక ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళామన్న ఫీలింగ్ ఉంటుందే కానీ కంప్లీట్గా మనం ఇండియా నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ తిరిగి ఇండియాలోనే ఈ టూర్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో అలాగా ఈ ముక్తినాథ్ టూర్ కూడా ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ ఉంది, అలాగే ఇండివిజువల్ కూడా వెళ్తూనే ఉంటారనమాట. ఓకే, గ్రేట్ సార్. అంటే ఫైనల్గా ఈ చార్ధామ్ యాత్ర వెళ్ళే వాళ్ళకి ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు మీరు? చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకుంటే అండి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మన దగ్గర ఏంటంటే ప్రతి ప్లేస్లో మనం డిస్కస్ చేసినట్టుగా ఒక సీనియర్ మేనేజర్ అనేది ఉంటారనమాట. సో ఈ యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న కండిషన్స్ని హెల్ప్ చేయడానికి ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో కాబట్టి ఎవరైనా సరే చార్ధామ్ యాత్ర బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేయండి. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి ట్రావెల్ ఎక్స్పర్ట్స్ కూడా అందుబాటులో ఉంటారనమాట. సో మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఈ సమ్మర్కి సంబంధించి ఈ చార్ధామ్ యాత్రే కాకుండా మన దగ్గర ఓన్లీ పిలిగ్రిమ్ టూర్స్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చార్ధామ్తో పాటు చార్ధాము, ముక్తినాథ్, అమర్నాథ్, అలాగా
కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది మనకు లాస్ట్ 5 years నుంచి యాత్ర లేదండి. 2025లో ఈ యాత్ర అనేది ఓపెన్ అయిందనమాట. ఓకే. సో ఈ ఇయర్ కూడా మన దగ్గర ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది రన్ చేస్తున్నాం అనమాట. మే మంత్లో ఒక బ్యాచ్ ఉంది, జూన్లో ఒక బ్యాచ్ ఉంది, జూలైలో ఒక బ్యాచ్ ఉంది అనమాట. అలాగే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డిపార్చర్ కింద కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా రన్ చేస్తున్నాం అనమాట. సుమారుగా ప్రతి బ్యాచ్లోనూ ఒక 80 నుంచి 100 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే వెళ్తారనమాట. సో ఎవరైనా సరే మానసరోవర్ యాత్ర కూడా బుక్ చేసుకోవాలనుకున్నా సరే ఇది పర్ఫెక్ట్ టైం అనమాట. ఎందుకంటే 2 months బిఫోర్ యాత్ర ప్లానింగ్ ఉంటేనే మానసరోవర్ యాత్ర అనేది సక్సెస్ఫుల్గా చేసుకొని రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే టూర్ ప్యాకేజ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు కంపెనీని సంప్రదించండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, అది చార్ధామ్ టూర్ అయినా, అమర్నాథ్ అయినా సరే, ముక్తినాథ్ అయినా, లేదు కైలాష్ మానసరోవర్ టూర్ వెళ్ళాలనుకున్నా సరే, ఎటువంటి టూర్ వెళ్ళాలనుకున్నా మీకు కావాల్సినటువంటి అన్ని ప్యాకేజీలు రెడీగా ఉన్నాయి. కేవలం మీకున్న దూరం ఒక్కటే ఒక ఫోన్ కాల్ అనమాట. సో ఒక ఫోన్ కాల్ చేయడం వల్ల మీకు కావాల్సినటువంటి అన్ని డీటెయిల్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే సమ్మర్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజెస్ అన్ని డిజైన్ చేస్తున్నాము. కేరళ ప్యాకేజ్ వెళ్ళాలనుకుంటే కేరళ ఒక 3-4 dates మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. షిమ్లా మనాలి వెళ్ళాలనుకుంటే సుమారుగా ఒక 5 dates ఉన్నాయి. అలాగే కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటే కాశ్మీర్ ప్యాకేజెస్ కూడా మన దగ్గర సుమారుగా ఏప్రిల్ 25th నుంచి మొదలుకొని మిడ్ ఆఫ్ ది జూన్ వరకు డైలీ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వీక్ ఒక ప్యాకేజ్ అనేది ఉందన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ ప్యాకేజెస్ ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్డ్ డిపార్చర్స్ కింద రన్ అవుతూనే ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి అన్ని డీటెయిల్స్ అందజేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే.